దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఏప్రిల్ 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి చాలా ఆనందంగా కనపడుతుంది. ఎనర్జీ లెవెల్స్ అనేది బాగా కనపడుతున్నాయండి. కొత్త పనులు అనేది మొదలు పెడితే మంచి ఫలితాలు అనేది ఉంటాయి. ఉద్యోగంలో ఉన్న వారికి పైవారి నుంచి ప్రశంసలు అనేది రావచ్చు. డబ్బు అనుకోని ఖర్చులు వస్తాయి, జాగ్రత్తగా వ్యవహరించాలి. డబ్బు విషయంలో మాత్రం కుటుంబ ప్రేమ విషయంలో చిన్న చిన్న గొడవలు ఉండొచ్చు. చాలా ఓర్పుగా వ్యవహరిస్తే అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయానికి వస్తే స్ట్రెస్ అనేది ఎక్కువ కనపడుతుందండి. అలాగే పూజించాల్సిన దైవం మంగళవారం హనుమాన్ చాలీసాను పారాయణం చేయాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా బాగుందండి. కుటుంబ పరంగా చాలా అనుకూలంగా కనపడుతుంది. శుభకార్యాలు అనేది కూడా జరగవచ్చు ఇంట్లో. డబ్బు విషయంలో మాత్రం సేవింగ్స్ అనేది చాలా బాగున్నాయి. కుటుంబ ప్రేమ విషయంలో బంధాలు అనేది చాలా బలపడేలా కనపడుతున్నాయండి. ఆరోగ్యం మాత్రం సర్వసాధారణంగా కనపడుతుంది. ఆరాధించాల్సిన దైవం వృషభ రాశి వారు లక్ష్మీదేవి. ఆవునేతి దీపాన్ని పెట్టుకుంటే మనకి వృషభ రాశి వారికి చాలా అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల పనులు అనేది చాలా సులభంగా జరుగుతాయి. బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. డబ్బు విషయానికి వస్తే చాలా లాభదాయకంగా కనపడుతుందండి. కుటుంబ ప్రేమ మాత్రం కొత్త ప్రేమ చిగురిచ్చేలా కూడా కనపడుతుంది. ఆరోగ్య విషయంలో మంచి ఎనర్జీ అనేది ఉంటుంది. ఆరాధించాల్సిన దైవం విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కొంచెం ఎమోషనల్ వారంగా చెప్పొచ్చు. వారాంతంలోనే మనకి మీ పనులు అనేవి పూర్తవుతాయండి. చాలా ఓర్పుగా ఉంటే మంచిది. ఇక ధనం విషయానికి వస్తే ఖర్చులు చాలా కంట్రోల్గా ఆలోచించి చేయాల్సిన పరిస్థితి కనపడుతుంది. కుటుంబ ప్రేమ మాత్రం అర్థం చేసుకోవడానికి అంత ఎక్కువగా కనపడడం లేదు. ఆరోగ్యం మాత్రం చాలా అలసట అనేది కనపడుతుంది ఈ వారం అంతా. ఆరాధించాల్సిన దైవం పరమేశ్వరుడు. సోమవారం రోజు ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయించడం వల్ల మీకు అనుకూలంగా ఉండబోతోంది ఈ వారం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మీ లీడర్షిప్ అనేది బయటపడుతోంది ఈ వారం. మీరు ముందుండి పనులు అనేది దిగ్విజయంగా పూర్తి చేస్తారు. చాలా మంచి అనుకూలత కనపడుతోంది. డబ్బు విషయానికి వస్తే మంచి ఇన్కమ్ అనేది వచ్చేటట్టుగా కూడా కనపడుతుంది. ప్రేమ విషయానికి చూసుకుంటే కుటుంబ పరంగా చాలా మంచి సమయం కనపడుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. సింహరాశి వారు ఆరాధించాల్సిన దైవం సూర్య భగవానుడు. ప్రతిరోజు సూర్యనారాయణుడికి నమస్కారం చేయడం వల్ల ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. తదుపరి కన్యారాశి. ఈ వారం మీరు ఏది ఆచరించినా కానీ చాలా సక్సెస్ అవుతారండి. అందుకే చదువుకునే విద్యార్థులకు మాత్రం చాలా మంచి సమయంగా కనపడుతుంది. మనకి రిజల్ట్స్ వచ్చే సమయం కదా, చాలా చాలా బాగుంది ఈ వారం. కానీ డబ్బు విషయంలో మాత్రం నిలకడగా ఉండాలి. కుటుంబంలో ప్రేమ శాంతి అనేది చాలా బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశి వారు ఆరాధించాల్సిన దైవం దుర్గాదేవి. దుర్గాదేవిని ఆరాధించడం ద్వారా ఈ వారం మీకు చాలా బాగుంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి పని ఒత్తిడి ఉన్న ఫలితం అనేది చాలా బాగుంటుంది. మీరు కష్టపడితే రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా మీ కాళ్ళ వద్దకు వస్తుందండి. అలా కనపడుతుంది తులారాశి వారికి. డబ్బు విషయం మాత్రం మధ్యమస్థంగా ఉంది. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ప్రేమ విషయానికి కుటుంబ పరంగా అపార్థాలు అనేది రావచ్చు. అవగాహన అనేది ఉండి ఆలోచించుకొని చర్చించుకుంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో నిద్ర అనేది సరిగ్గా ఉంటేనే బాగుంటుందండి ఈ రాశి వారికి. ఇంకా తులారాశి వారు ఆరాధించాల్సిన దైవం శుక్రవారం అమ్మవారికి గోమయం దీపం పెట్టడం ద్వారా మీకు అనుకూలంగా కనపడుతుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది మీకు చాలా లాభాన్ని మంచి ఫలితాలను ఇస్తుందండి. ధైర్యంగా ఉండి మీ నిర్ణయాలను మీరు సొంతంగా తీసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఇక డబ్బు విషయానికి వస్తే మంచి ప్రాఫిట్ కూడా కనపడుతుంది. కుటుంబ ప్రేమ మంచి బాండింగ్ అనేది ఇంకా పెరుగుతుందండి. ఆరోగ్యం కూడా చాలా బాగుంది. ఆరాధించాల్సిన దైవం వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం ద్వారా శుభ ఫలితాలు అనేది పొందవచ్చు.
తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ప్రయాణాలు, కొత్త అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. జీవితంలో చాలా గ్రోత్ అనేది కనపడుతుంది ఈ వారం. అలాగే డబ్బు అనేది మంచి ప్రవాహంలోకి వచ్చి పడుతూ ఉంటుందండి ఈ రాశి వారికి. కుటుంబ ప్రేమ మాత్రం చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. ఆరోగ్య విషయం కూడా చాలా బాగుంటుంది. ఈ వారం మాత్రం ధనుసు రాశి వారికి చాలా అనుకూలంగా కనపడుతుంది. ఆరాధించాల్సిన దైవం గురువారం మనం రాఘవేంద్ర స్వామి వారిని ఆరాధించి పసుపును దానం చేయడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పనిలో ఆలస్యం ఉన్నా చివరికి సక్సెస్ అనేది మీదే కనపడుతుంది. చాలా ఓర్పు సహనంతో ఉండాల్సి వస్తుందండి. డబ్బు విషయానికి వస్తే చాలా స్లోగానే పెరుగుతుంది. కుటుంబ ప్రేమ విషయం మాత్రం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యం కాస్త జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారు ఆరాధించాల్సిన దైవం శనివారం శనీశ్వరుడికి నూనె దీపం పెట్టాలండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కొత్త ఆలోచనలు వస్తాయి. మీ టాలెంట్ని నిరూపించుకునే సమయం ఈ వారం కనబడుతుంది. డబ్బు విషయంలో కూడా మంచి అనుకూలం ఉంది. కుటుంబ ప్రేమ విషయంలో చాలా సంతోషం కనబడుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. శనివారం మాత్రం ఆ నల్ల నువ్వులను దానం చేయాల్సి ఉంటుంది. ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన కూడా మంచి ఫలితాలు అనేది కనపడుతుందండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చాలా ఆధ్యాత్మికమైన టైం. మనసుకు ప్రశాంతత అనేది ఉంటుంది. భగవత ఆరాధనలో కూడా ఉంటారు ఈ రాశివారి ఈ వారం. డబ్బు విషయానికి వస్తే చాలా స్టేబుల్గా కనపడుతుంది. కుటుంబ ప్రేమ, అండర్స్టాండింగ్, బాండింగ్ అనేది కూడా చాలా బాగుంది. ఆరోగ్యం కూడా మంచి స్థితిలో ఉంటుంది. ఈ మీనరాశి వారు ఆరాధించాల్సిన దైవం విష్ణుమూర్తికి పూజ చేయడం వల్ల ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. అందరూ ఈ రాశి ఫలాలను మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది జ్యోతి భక్తి వ్లాగ్స్. చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.